ఎక్సోడస్ చాప్టర్ 23. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఏళ్ల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనెను. అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దుష్టిగల వానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిరిగిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకై ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు అంటున్నాడు Exodus 23 verse 15. So God is reminding here, okay, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడదు. సో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు యూ నీడ్ టు కమ్ విత్ సబ్స్టెన్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ డిజైర్, విచ్ యూ హ్యావ్ మోర్ ఇంపార్టెన్స్. ఈ భూలోకంలో ఏదైతే నీకు ఎక్కువ అనిపిస్తుందో అది నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టేయాలి. సో గాడ్ ఈస్ టాకింగ్ హియర్, don't come with empty hands, come with substance or come with anything. దేవుని గణపరచాలంట. నీకు ఇష్టమైన దాంతో దేవుణ్ణి గణపరచాలి. ఆ రోజుల్లో అంటే ధాన్యము, వాళ్ళ పొలంలో పండిన ద్రాక్షారసము, ఓకే, వెజిటబుల్స్, రైస్ ఏదో ఆ టైంలో ఇచ్చేవాళ్ళు. ఈ టైంలో కూడా మనము వీఆర్ ఇన్ ద ఫార్మర్ కాబట్టి మనము we can honor with good substance or money. ఓకే, సో ఇది దేవుడు పెట్టిన నియమం అన్నమాట, నేను చెప్పట్లేదు. సో డోంట్ గెట్ మిస్అండర్స్టాండ్. సో నా సన్నిధికి ఎవడను వట్టి చేతులతో కనపడకూడదు. సో గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఓకే, నీవు పొలములో విత్తిన నీ వ్యాపారముల తొలి పంట యొక్క కోత పంటను పొలములో నుండి చదవనిస్తారు అక్కడి నుంచి. వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవ్రీబడి అండర్లైన్ దిస్ 20. ఇక్కడ మీకు ఇంకో మాట ఇక్కడ మనం చూస్తుంటే, నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో రాకూడదు. సో దేవుని సన్నిధికి వట్టి చేతులతో రాకుండా నువ్వు సబ్స్టెన్స్తో నీ ఒక ఇష్టమైన దాంతో నీవు ఏదైతే ఈ భూలోకంలో హై వాల్యూ ఉందో దాన్ని నువ్వు దేవుని కోసం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీకు ముందుగా దూతను పంపిస్తాడంట. ఎందుకంటే నువ్వు ఆయన
ఆయనకి మొదటి స్థానం ఇస్తున్నావు, ఈ భూలోకంలో నీకంటే ఎక్కువ ఏది కాదు నా తండ్రి అని ఎప్పుడైతే మీరు హానర్ చేస్తారో, హానర్ చేసిన తర్వాత ఏమవుతుందంట, నీకు ముందుగా దూత వెళ్ళి నీ మార్గమును క్లియర్ చేస్తుందంట. ఇట్ విల్ క్లియర్ యువర్ వే. ఇప్పుడు గివింగ్ అనేది ఆప్షనా కంపల్సరీయా చెప్పండి? దేవునికి ఇచ్చుట అనేది ఆప్షనా? ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది, ఇది న్యూ టెస్టిమెంట్లో కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ చేంజ్ హిస్ వర్డ్. ఆయన యొక్క మాటని ఎప్పుడు కూడా ఏం చేశాడు, ఆయన మార్చాడు. కంపల్సరీ అన్నమాట. ఓకే, డోంట్ సే దట్ ఐ డోంట్ హ్యావ్. నువ్వు లేదు అంటే నీ దగ్గర ఉండదు నిజంగానే. లార్డ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ విల్ గ్లోరిఫై యూ. నాకున్న దాంట్లో మీరు గ్లోరిఫై చేయండి. సో పేద విధవరాళ్ళ గురించి నీకు తెలుసు కదా. సో అక్కడున్న ప్రతి ఒక్కరు సమ్ముఖంలో, ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కొలది 100%, 10%, 80%, 90%, 20%, కొంతమంది 30 మంది. సో వాళ్ళ శక్తి కొలది ఇస్తున్నారు. కానీ ఆ పేద విధవరాలు 2 నాణెములు వేసినప్పుడు మీ అందరికంటే తను ఎక్కువ ఇచ్చింది. అంటే షీ పుట్ ఎఫర్ట్స్. ఓకే, షీ కేమ్ టు హౌస్ ఆఫ్ గాడ్ విత్ సబ్స్టెన్స్, నాట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. నేను అందుకే అడుగుతాను, నాకు అడగడం ఇష్టం ఉండదు, బట్ ఎందుకంటే అది ఇస్తేనే మీరు బ్లెస్ అవుతారు. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చడం ద్వారా మీకు ఆశీర్వాదం వస్తుంది, కానీ శాపం రాదు. గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఇట్ విల్ మల్టిప్లై. ఓకే, అది గాడ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయన సన్నిధిని 15వ వచనంలో, ఇక్కడ 20 వర్స్లో ఏముందంటే, ఇదిగో నీ త్రోవను నేను కాపాడుటకు, నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పోవచ్చున్నది. సో గాడ్ విల్ సెండ్ హిస్ ఆర్మీ టు క్లియర్ ద వే విచ్ ఎవర్ ఏరియా యు ఆర్ స్ట్రగ్లింగ్. ఎక్కడైతే మీరు పడుతూ లేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఆలస్యంలో ఉన్నారో, ఆలస్యాన్ని దేవుడు తీసివేసి నీకు ముందుగా వెళ్తాడంట. హీ విల్ గో బిఫోర్ యూ అండ్ హీ విల్ క్లియర్ ద వే. హల్లెలూయా. అదే చెప్పండి, దేవా నా మార్గంలో నీ దూతను ముందుగా పంపించు. లెట్ యువర్ హ్యాండ్ విల్ గో బిఫోర్ యూ. చెప్పండి, దేవుని హస్తము నాకంటే ముందుగా వెళ్ళును గాక. సో ఎవరైతే ప్రయాణిస్తున్నారో దేవుని సన్నిధి మీకు ముందుగా వెళ్ళును గాక. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ చేయండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవ్రీబడి అండర్లైన్ దిస్. నేను వారిని ఏం చేస్తాడంట? సంహరిస్తాడంట. సో బై గివింగ్ టు గాడ్ యువర్ ఎనిమీస్ ఈస్ గోయింగ్ టు బి ఫియర్. నువ్వు దేవునికి ఇచ్చేట ద్వారా ఏమవుతుందంట? నీ శత్రువులని దేవుడు హతము చేస్తాడంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కెన్ ఎనీబడీకి అండర్స్టాండ్? సో దేవునికి ఇవ్వకపోవడము అనేది ఏంటి? నీకు నువ్వే ప్రాబ్లం కొని తెచ్చుకుంటున్నావు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ, హౌ మచ్ యు ఆర్ గివింగ్. మీరు ఎంత ఇస్తున్నారని నేను అడగట్లేదు, అసలు మీరు ఇస్తున్నారా లేదా, దట్ ఈస్ వాట్ మై పాయింట్. ఓకే, మీరు ఎంత ఇస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆర్ యూ గివింగ్ ఆర్ నాట్, అంటే నీకు గివింగ్ హార్ట్ ఉందా లేదా, అదే ఇక్కడ దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి 22లో, యావత్తు చేసిన ఎడల. ఓకే, నా మాటల్ని జాగ్రత్తగా విని చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువులను, నీ విరోధులకు విరోధి అయి ఉందును. హల్లెలూయా. సో బై గివింగ్ టు గాడ్ యు విల్ టర్మినేట్ ద ఎనిమీ ఇన్ యువర్ లైఫ్. నాకు తెలిసి చాలామందికి వేస్ క్లియర్ అవుతున్నాయి. ఓకే, ఆల్రెడీ మీరు సంఘంలో విత్తుతున్నా, మీ యొక్క ఓన్ చర్చెస్కి మీరు ఇస్తున్నా, మీ యొక్క స్పిరిచువల్ ఫాదర్కి మీరు ఇస్తున్నా సరే, గాడ్ ఈస్ క్లియరింగ్ యువర్ వే. నీ శత్రువులకి శత్రువుగా ఆయన ఉంటాడంట, నీ విరోధికి విరోధిగా ఆయన ఉంటాడంట. ఓకే, అట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, హెజికీయులు, కనానీయులు, హివీయులు, యెబూజీయులు వీరందరినీ చోటుకు చేరి నిన్ను రప్పించి నేను వారిని సంహరించెదను. ఓకే, కంటిన్యూ చేయండి 24.
వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఈ వర్డ్స్ కూడా. ఎవ్రీబడి అండర్లైన్ దిస్ వర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్ను బట్టి ఏం చేస్తా అంటున్నాడు? నన్ను బట్టి అంటే బికాస్ వెన్ యూ చూస్ టు సీక్ ద గాడ్, ఎప్పుడైతే మీరు దేవుని వెతకాలని నిర్ణయించుకున్నారో, నన్ను బట్టి నీ శత్రువుకి భయం పుట్టిస్తాడు, వాళ్ళకి భయం కలిగేటట్టుగా దేవుడు చేస్తానంటున్నాడు. మళ్ళీ చదవండి సిస్టర్, రిపీట్ దట్ వర్డ్ వన్స్ అగైన్. నన్ను బట్టి 27 చదవండి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. సో ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఓకే, ద ఎనిమీ విచ్ ఈస్ రోరింగ్ లైక్ ఎ లయన్, అపవాది గర్జించు సింహం వల్లే మీ యొక్క జీవితంలో సౌండ్లు చేస్తున్నాడా? ఐఎమ్ గివింగ్ ఎ వర్డ్ టు యూ, క్లెయిమ్ దిస్ వర్డ్. నన్ను బట్టి మనుషులకు నీకు భయపడినట్లు నేను చేసేదాను. నీవు పోవు దేశము వారికి ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట పారిపోనట్లుగా చేసేదారు. సో శత్రువు నీ జీవితం నుంచి పారిపోయినట్లుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు చదవండి 28. పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదురు నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్లను సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఓకే, సో ఈ 23 చాప్టర్లో ఏవైతే నేను పాయింట్స్ చెప్పానో అవన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి. ఆఫ్టర్ ద లైవ్ ఐ టెక్స్ట్ యూ ద మెసేజ్. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా? ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో బైబిల్ స్టడీలో, హ్యావ్ యూ రిసీవింగ్ ద మెసేజెస్ ఇన్ ద గ్రూప్? ఈ 3 days గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను యూట్యూబ్ లైవ్లో ఉన్నాను కాబట్టి. ఓకే, సో నేను ఆడియో లింక్ కూడా పంపిస్తున్నాను. ఒకవేళ మీరు నేను ఈరోజు రాలేను, నాకు ఇబ్బంది ఉండి రాలేకపోయాను అన్న వాళ్ళు మీరు మళ్ళీ ఆడియో మెసేజ్ వినొచ్చు. ఓకే, యూ కెన్ లిజన్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, సో 24. ఓకే, చదవండి సిస్టర్, కంటిన్యూ చేయండి. మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయముందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమైరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు
ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నిలయమైన నీలమమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను రాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. సో అంటే ఈ 10 ఆజ్ఞలు ఏదైతే దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇస్తాడో, ఓకే, 10 కమాండ్మెంట్స్ ఏనా రాతి పలక మీద రాసిస్తాడు. సో 40 days ఎక్కడున్నాడంట? కొండ మీద ఉన్నాడంట. సో ఈ యొక్క వర్స్ మీరు చూసుకోండి. ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ 15 అనుకుంటా. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక మేఘము కొండను కమ్మెను. సో ఒక క్లౌడ్ ఏం చేసిందంట? ఆ కొండను కమ్ముకుందంట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అడగండి ఎవరన్నా. నేను ఇంతకుముందే చెప్పాను, యాజ్ గాడ్ ఫర్ హిస్ సైన్స్ అండ్ వండర్స్. నాకైతే డ్రీమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, గాడ్ ఈస్ టాకింగ్ మీ త్రూ ద డ్రీమ్స్. ఓకే, మార్చ్ ఎండింగ్లో ఐ హ్యావ్ రిసీవ్ అనాయింటింగ్, ఓకే, టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ త్రూ ద డ్రీమ్ అండ్ విజన్స్. ఓకే, కళల ద్వారా, దర్శనం ద్వారా. ఓకే, దేవుడు కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఫ్రమ్ పాస్ట్ 10 days ఐఎమ్ ఎన్కౌంటరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రీమ్స్. ఓకే, మీతో వాళ్ళు ఎవరైనా ఎన్కౌంటర్ అవుతున్నారా? ఎనీబడి ఆర్ ఎన్కౌంటరింగ్ ఎనీ డ్రీమ్స్? ఎనీబడి డ్రీమ్స్ ఎవరు ఎన్కౌంటర్ అవ్వట్లేదా? సో ఈ యొక్క వర్స్ మీరు చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఓకే, మేక్ ఏ నోట్స్. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను. మేఘము 6 దినములు కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె, సో ఫైర్ లాగా ఉందంట ఆయన మహిమ. అసలు అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండేది. 40 days 40 nights. అదే చెప్పండి, 40 days and 40 nights అని చెప్పండి.